'కేనాత కనం' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 43 మినిట్స్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'కేనాత కనం' అంటే అర్థం తెలుగులో బావి కనపడట్లేదు అని. సరే ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్ట్ చేయడమే వాటరు దేవుడు అంటారు. సరేలే ఓకే, ఓకే అనుకుందాం. వీళ్ళ ఊర్లో వాటర్ కరువుందంట. సరేలే ఓకే, ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక 50 మినిట్స్ తర్వాత. అప్పటిదాకా ఏం చేస్తార్రా అంటే ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. వాటర్ అంటారు, కరువు అంటారు, దేవుడు అంటారు. కలెక్టర్ అంటారు, అదంటారు, ఇదంటారు, బావంటారు. అసలకి మూవీలో స్టోరీ ఎటునుంచి ఎటు వెళ్తుందో అర్థం కాట్లా. సరే మూవీలో ఏదో కాన్సెప్ట్ తీసుకున్నారు. సరే ఈ కాన్సెప్ట్ ఏమన్నా కొంచెమన్నా బాగుందా అంటే లిటరల్లీ మామ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఏదైనా కాన్సెప్ట్ చెప్తే అదైతే కొంచెం నమ్మశక్యంగా ఉండాలి. కొంచెం బిలీవ్ చేసేలా ఉండాలి. అసలకి మూవీలో కాన్సెప్ట్ ఉంటది మామ లిటరల్లీ చెప్పకూడదు గానీ మీనింగ్‌లెస్. మూవీలో మెయిన్‌దే పెద్ద రాడ్‌రా అనుకుంటే మూవీలో డబ్బింగ్. మూవీలో తెలుగు డబ్బింగ్ మామ లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్‌గా ఉంటది. మూవీలో తెలుగు డబ్బింగ్ మామ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. అసలు మూవీ స్టార్టింగ్‌లో వాళ్ళు ఏదో ఒక చిన్న పాట పాడుతా ఉంటారు. అసలకి ఆ పాట తెలుగులో ఉంటది మామ. లిటరల్లీ నాకైతే అస్సలంటే అసలు నచ్చలేదు. మూవీలో 'యోగి బాబు' గారిది కొంచెం డబ్బింగ్ బావుంటది అంతే తప్పితే ఇంకెవరిది మూవీలో బావుండదు డబ్బింగ్. అసలు మూవీలో జోక్ ఏంట్రా అంటే వాటర్ కష్టాలు అదిరా ఇదిరా అంటారు. మూవీలో మనకి ఎక్కడా కూడా అలా అనిపించదు. అందరూ ఏంటంటే సాఫీగా వెళ్తున్నట్టే అంతా బానే ఉంటదనమాట. మూవీలో ఎక్కడా కూడా వాటర్ గురించి ఒక మంచి ఎమోషనల్ సీన్ పడలా. అంటే మనకు అనిపించాలన్నమాట ఈ ఊర్లో అసలు వాటర్ లేవురా బాబు అనేసి. అదైతే మనం మూవీ చూస్తుంటే మనకైతే అనిపించదు. ఇంకా మూవీలో పెళ్లి అనేసి ఒక చిన్న కాన్సెప్ట్ తెస్తారు. ఈ కాన్సెప్ట్ ఏమన్నా కొంచెమన్నా బాగుందా అంటే ఏదో మామ ఏదో పెళ్లి అంటారు తప్పితే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. మూవీలో మన హీరోకి పిల్లని ఎందుకు ఇవ్వలేదురా అంటే వాళ్ళ ఊర్లో వాటర్ లేవనేసి మన హీరోకి పిల్లని ఇవ్వలేదంట. అసలుకి ఎక్కడ లాజిక్కు ఏంట్రా ఎటు పోతుందో అర్థం కాలే స్టోరీ. మూవీలో ఇవన్నీ చాలా చిన్న చిన్నవనమాట. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో ఒక బావి అంటారు. ఆ బావి లోపల ఏదో ఉంటది మామ. అక్కడి నుంచి మూవీ స్టోరీ ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కాదు. అంతా గజిబిజే. ఆ బావి దగ్గరికి గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తారు. అసలకి వచ్చి ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఎందుకొచ్చారో అర్థం కాదు. ఏదో చేస్తా ఉంటారు. అదంటారు, ఇదంటారు. అసలు వైరా ఏందిరా అనిపించింది నాకైతే. గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తే వాళ్ళందరికీ ఏంటంటే గౌరవం ఇస్తారు. మంచి మంచిగా చూస్తారు. కాకపోతే ఈ మూవీలో ఏంట్రా అంటే అంతా రివర్స్. అంతా రివర్స్‌గా అవుతా ఉంటది. వాళ్ళని తిడతా ఉంటారు. ఏదో చేస్తా ఉంటారు. అదంటారు, ఇదంటారు. మళ్ళీ మూవీలో ఏంట్రా అంటే ఐఏఎస్ ఉంటాడు. ఐఏఎస్‌ని పెట్టుకొని మూవీలో ఏం చేస్తున్నారో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఇంకా మూవీలో ఒక పెద్దాయన ఉంటాడు. మన హీరో వాళ్ళ తాత అనమాట. తన క్యారెక్టర్ గైస్ కొన్ని కొన్ని సీన్స్‌లో కొంచెం బాగుంది అనిపిస్తదనమాట. అంటే వచ్చే సీన్స్‌లో కొంచెం బావుంటది. ఓకే, ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంట్రా అంటే తన క్యారెక్టర్‌ని మామ చివరికొచ్చేలకైతే చెత్త చేశారు. నేనైతే ఒక మంచి ఎమోషన్ ఉంటది తన క్యారెక్టర్ వైస్‌గా అనుకున్నా. కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్‌లో కొంచెం బావుంటది. ఏదో ఉందిలే అనిపిస్తా ఉంటది మనకి. ఇంకా మూవీలో కామెడీ గైస్ ఈ కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండదు. అసలు మూవీలో యోగి బాబు గారు ఉన్నారు గానీ అసలు నాకైతే ఒకటంటే ఒక సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు కామెడీ సీన్. ఇంకా మూవీలో ఎమోషన్ అంటారు. ఆ ఎమోషన్ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఇంకా మూవీ స్టోరీ కూడా పిచ్చ అంటే పిచ్చ స్లో లూప్‌లో వెళ్తా ఉంటది. అసలు యోగి బాబు గారు ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి గైస్. అయైతే లైట్‌గా డిస్టర్బ్ చేయొచ్చు. ఓవర్‌గా అయితే ఉండదు. కాకపోతే లిటిల్ బిట్ అయితే మాట్లాడతారు. అదైతే లైట్‌గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్. ఓకే, ఓకేలాగా ఉన్నాయి. ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.